తండ్రి. ప్రేమైన దేవుని వల్లరా ఈ యొక్క మానవాళి యొక్క జీవితములో ఈ యొక్క జీవితము ముందుకు కొనసాగాలి అని అంటే ఏమైంది? ఈ యొక్క మానవాళి జీవితము ఈ యొక్క మానవ జీవితము ముందుకు కొనసాగాలి అంటే ప్రాముఖ్యంగా మనకు 3 అవసరమై ఉంటాయి. అందులో మొదటిది ఏమంటారంటే కూడు అంటారు, రెండవది గూడు, ఏమండి మూడవది గుడ్. ఈ లోకంలో ఎవరిని అడిగినా చదివిన పుస్తకాలలో అయినప్పటికీ, చిన్ననాటి పుస్తకాలలో అయినప్పటికీ, ఆ పుస్తకాలలో మానవ జీవితానికి అవసరమైన ఏమిటి అనగా 3 విషయాలు చెప్తారు: కూడు, గూడు, గుడ్డ. మన యొక్క జీవితము ముందు కొనసాగాలంటే ఈ 3 తప్పనిసరి మానవాళికి కావాల్సిందే. కూడు లేకుండా మనిషి ఉండలేడు, గూడు లేకుండా ఉండలేడు, గుడ్డ లేకుండా ఉండలేడు. ఒకవేళ వీటిని మనం తెలుగులో మంచి అర్థాలతో మాట్లాడితే ఆమెను కూడు అనగా ఆహారం. ఆహారం లేకుండా మనిషి ఉండలేడు, బ్రతకలేడు. అదే రీతిగా నివాసము లేకుండా మనిషి జీవించలేడు. అదే రీతిగా వస్త్రాలు లేకుండా తన యొక్క బ్రతుకును కొనసాగించలేడు. ఇందులో ప్రాముఖ్యంగా కూడు అనే ఆహారం గురించి మనము ఈ సందర్భంలో కొన్ని నిమిషాలు మనము ధ్యానించుకుందాం. ఎందుకంటే ప్రియమైన దేవుని వలన మన యొక్క జీవితాలన్నీ కూడా కూటి కోసమే ఏమని ఈ దేశాలు వచ్చాయి. ప్రపంచ దేశాలు కూడా ప్రజలందరూ దేని కొరకు వలస వెళ్ళిపోతున్నారు. మానవాళ్ళంతా కూడా దేని కొరకు ఆరాటపడుతున్నారు. ఉదయం లేచిన కానుండి పడుకునేంత వరకు వారి యొక్క ప్రయాస, వారి యొక్క చెమట, వారి యొక్క రక్తం అనేది చెమటగా మార్చి వారి రెక్కల కష్టము చేత ఇదిగో వారు చేస్తున్న ఈ యొక్క పని దేని కోరికనంటే ఏమని దేని కొరకంటే కూడు కొరకే. అందుకని పెద్దలు కూడా ఒక మాట అంటారు, ఏంటంటే అది కూడు కొరకు కోటి విద్యలు అంటుంటారు. కూడు కొరకు కోటి విద్యలు అని అంటుంటారు. నిజమే. ఈ దినాన ఏమని కోటి విద్యలు చదివినా సంపాదించిన, కోట్లు సంపాదించిన దేని కొరకు అయ్యా అంటే జానడు పొట్ట కొరకే. కోటి ఉన్నా కానీ వాడు ఇంట తింటాడండి, కొంచెమే అన్నమే తింటాడు, అది కూడా కొంతే. ఏమండి, జానడు పొట్ట కొరకు కోటి విద్యలు అంటే చూడండి, ఇది నా ప్రాముఖ్యంగా ఆహారము నిమిత్తము కడుపు చేత పట్టుకొని పొట్ట కూటి కోసం అనేది ఇదిగో ఇది నా మనిషి తన బ్రతుకును కొనసాగిస్తున్నాడు. కానీ దేవుడు ఒక మంచి మాట సెలవిస్తున్నాడు. ఈ యొక్క 147వ కీర్తనలో చూడండి, 14వ వచనంలో, నీ సరిహద్దులలో సమాధానం కలుగజేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే అంటున్నాడు. ఏమని? మంచి గోధుమలు అనగా ఆహారమే. ఏమని? గోధుమలు అనగా ఆహారమే. అంటే మంచి ఆహారంతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. ఎవరు ఈ యొక్క మానవాళి ఆహారాన్ని తీరుస్తాడు? ఎవరు మనిషిని యొక్క అక్కర తీరుస్తారు? ఎవరు మనిషిని పోషించగలిగిన సామర్థ్యత, సత్తత ఎవరికి ఉన్నది అని అంటే అది కేవలము దేవునికే ఉన్నది. ఎందుకంటే ప్రియమైన దేవుని వల్ల దేవుడు ఎంత గొప్పవాడు అనగా, దేవుడు ఎలాంటి వాడు అనగా మనుషులను పోషించేవాడు. అదే రీతిగా ప్రకృతిలో ఉన్న పక్షులను, జీవరాశులను కూడా పోషించేవాడు ఆయనే. ఆయనే. ఒక మాట చూస్తారా? కీర్తన గ్రంథము యోబు గ్రంథము 38వ అధ్యాయం. యోబు గ్రంథం 38వ అధ్యాయం 40-41 వచనాలు. లేదు, యోబు 38:40-41. సింహపు పిల్లలు తమ గుహలో నీవు వాటిని ఆకలి తీర్చదవా? తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు
ఆ కాకికి ఆహారము సిద్ధపరచువాడు ఎవరు? ఏమండి? అంటే ఇదిగో సింహ పిల్లలకు ఏమని తిండి లేక తిగిల్లాడు, ఇదిగో ఆకాశ పక్షులకు ఇదిగో ఆహారము సిద్ధపరచువారు ఎవరు అంటున్నాడు. ఏమని ఎవరండి? ఇదేనా? ఏమని ఆకాశ పక్షులకు ఆహారం ఎవరు సిద్ధపరుస్తున్నారు? సముద్రంలో ఉన్న చేపలకు ఎవరు సిద్ధపరుస్తున్నారు? అడవిలో ఉన్న జంతువులకు ఆహారం ఎవరు సిద్ధపరుస్తున్నారు? ఇదేనా? మనకు ఆహారం కొరకు మనం కష్టపడుతున్నాం, మనం సంపాదించుకుంటున్నాం. ఇదిగో దాని ద్వారా మనం ఎంతో కొంత ఏమండి ఇదిగో షాపుల్లో మనం బియ్యంగా కూరగాయలుగా వాటిని తెచ్చుకొని మనం వండుకొని మనం తింటున్నాం. కానీ ఏ కష్టపోయేని, ఏ పని చేయని వీటన్నిటికీ ఆహారం ఎవరు సిద్ధపరుస్తున్నారు అని చూస్తే ఇదే వాక్యంలో చూద్దాం. కీర్తన గ్రంథం 147, కీర్తన గ్రంథం 147 9వ వచనం ఒకసారి చదవండి. ఆ పశువులకును అరుచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారము ఇచ్చువాడు. అంటే చాలండి. ఇక్కడ చూడండి, ఇదిగో పశువులకును అరుచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారము ఇచ్చువాడు అంటుంది. అంటే దేవుడు ఆహారాన్ని ఇచ్చేవాడు. ఇదేనన్నా చూడండి ప్రియమైన దేవుని వాళ్ళరా, ప్రకృతిలో ఏ జంతువు కూడా కష్టపడదు. ప్రకృతిలో ఏ జంతువు కూడా ఏమండి భవిష్యత్తు గురించిన ఆహారం అనేది సిద్ధపరచుకునే ప్రకృతిలో ఏది కూడా ఆహారము లేక అల్మటించి మరణించినట్టు ఆత్మహత్యలు చేసుకున్నట్టు మనం ఎక్కడ కూడా చూడమండి. మీరు చూస్తే ప్రియమైన దేవుని వల్ల ప్రకృతిలో ఎక్కువ శాతము నీరు అనేది ఉంది. ఏమండి సముద్రం అనేది ఎక్కువ శాతము భూమి మీద ఉంది. ఆ సముద్రంలో ఎన్ని చేపలు ఉంటాయండి? ఎన్ని జీవరాశులు ఉన్నాయండి? ఏమండి మానవుడు 10% భూమి మీద ఉంటే 30-40% దిగు జంతువులు ఆకాశ పక్షులు ఉంటే దాదాపు 70% వరకు 60% వరకు ఏమి ఉన్నావంటే ఏమండి సముద్ర జీవరాశులు ఉన్నాయి. ఇప్పుడు వీటన్నిటికీ ఆహారం ఎక్కడి నుండి వస్తుంది? సృష్టి ఆరంభం నుండి మొదలుకొని నేటి వరకు కూడా ప్రకృతికి ఎవరు ఆహారం ఇస్తున్నారు? ఆకాశ పక్షులకు ఎవరు ఆహారం ఇస్తున్నారు? ఇదిగో సముద్రంలో ఉన్న ఈ యొక్క జీవరాశులకు వీటన్నిటికీ ఎవరు ఆహారం ఇస్తున్నారు అంటే ఇదిగో దేవాతి దేవుడే. దినాన ఒక పూట మనం ఒకరికి పెడతాం, 2 పూటలు పెడతాం, 10 రోజులు పెడతాం. దాని తర్వాత మన దగ్గర ఆ స్తోమత ఉండదు. ఏమని వివాహాలు జరుగుతున్నప్పుడు ఒక 100 మందికి ఎస్టిమేషన్ పెట్టుకుంటాం, ఒక 200 మంది, ఒక 1000 మంది, దానికి మించిన స్తోమత ఉండదు. అది ఒకటే పూట. ఏమండి 10 పూటలు పెట్టమంటే పెడతారండి? అంటే మానవులుగా మనమే ఆహారం పెట్టడానికి కొంతే ఉంటుంది. కానీ ప్రకృతికి నిత్యము ఆహారాన్ని సిద్ధపరుస్తున్న వారు ఎవరు? దేవుడు. ఏమండి దేవుడు. అందుకని ప్రియమైన దేవుని వల్ల ఇదిగో ప్రకృతిని పోషిస్తున్నవాడు, ఇదిగో ఆకాశ పక్షులను పోషిస్తున్నవాడు, ఇదిగో సముద్రంలోని జీవరాశులను పోషిస్తున్న దేవుడు ఇదిగో ఆయన సెలవిస్తున్నాడు ఒక మాట. ఏమండి ఏంటంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం ఒక ఉన్నతమైన వాగ్దానము ఆయన చేస్తూ వస్తున్నాడు. చూడండి, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటి కంటే బహు శ్రేష్ఠులు కారా అంటున్నాం. అంటే చూడండి, దేవుడు ఏం చేస్తున్నాడంటే మానవులకి ఒక జ్ఞానోదయం, ఒక బుద్ధిని కలిగిస్తున్నాడు. ఈ మాట ద్వారా ఒక వాగ్దానం చేస్తున్నాడు. మీరు ఎందుకు ఆహారం కోసము చింతిస్తున్నారు? మీరెందుకు మీ పొట్టకోటి కోసం ఆరాటపడుతున్నారు? మీరెందుకు ఇదిగో మీ భవిష్యత్తు ఏమవుతుంది అని ఎందుకు చింతిస్తున్నారు? ఒక్కసారి ఆకాశ పక్షులను చూడండి. అవి ఏం చేయవు? ఏమని కోట్లలో కూడవు. ఏమని ఇదిగో అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను వాటిని పోషిస్తున్న నేను ఇదిగో మిమ్మల్ని నేను
పోషిస్తానంటున్నారు. ఇదిగో వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు. అవును, ఈ ప్రకృతిలో పక్షుల కన్నా దేవుడు శ్రేష్టంగా మనిషిని సృజించాడు. ఇదిగో సింహముల కన్నా లేకపోతే జంతువుల కన్నా వాటికన్నా దేవుడు మనిషిని ఇదిగో శ్రేష్టంగా సృజించాడు. ఇదిగో సముద్రంలో జీవరాశుల కన్నా చేపల కన్నా మనిషిని దేవుడు గొప్పగా సృజించాడు. ఇప్పుడు వాటినే సృష్టి ఆరంభము నుండి నేటి వరకు వాటికి కావలసిన ఆహారాన్ని దేవుడు వాటికి సిద్ధపరుస్తున్నప్పుడు ఇదిగో వాటికంటే గొప్ప శ్రేష్టమైన మనకు దేవుడు ఆహారాన్ని సిద్ధపరచడా? మనకి సిద్ధపరుస్తాడు. అందుకని అంటున్నాడు, వాటికంటే మీరు శ్రేష్ఠులు, వాటిని పోషిస్తున్న దేవుడు నిన్నును పోషిస్తానంటున్నాడు. ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళరా, ఒక్కసారి ఆలోచించండి. ప్రకృతిలో ఇన్ని జీవరాశులు, కోటాను కోట్ల పక్షులు ఉన్నవి, సముద్రంలో వేల కోట్ల ఇదిగో చేపలు ఉన్నాయి. వాటన్నిటికీ ఒక్క పూటకి ఎంత ఆహారం కావాలి? ఆకాశ పక్షులకు ఎంత ఆహారం కావాలి? అడవిలో ఉన్న క్రూరమైన జంతువులు, అడవిలో ఉన్న వాటన్నిటికీ ఆహారం ఎంత కావాలి? అంటే ఒక్క పూట ఒక్కసారి ఆలోచించండి ఏమండి, ఎంత కావాలి? అంటే వాటిని పోషించేంత సామర్థ్యత, సత్తా మానవుడికి ఎవరికైనా ఉందండి? ఏమండి, కేవలం ఆకలితో ఉన్న కొన్ని జంతువులకు చిన్న బిస్కెట్లు వేస్తారు, చిన్న పండ్లు ఫలాలు వేస్తారు ఒకటే పూట. కానీ వాటిని సంవత్సరం అంతం కూడా ఎవరు కూడా పోషించడు. పోషించడు. అడవిలో ఉన్న జంతువులను చూడండి, ఎవరు పోషిస్తారు? అక్కడ ఎవరికి వెళ్తారు? కారు అడవిలో కాలు దూరని స్థితిలో, ఏ మానవుడు వెళ్ళని స్థితిలో అక్కడ ఉన్న జీవరాశులకు ఎక్కడ? సముద్రం లోపల గర్భంలో ఎంతో లోతుగా ఉన్న వాటికి ఆహారం ఎవరిస్తున్నారు? ఒక్కసారి ఆలోచించండి. అప్పుడు దేవుడు అంటున్నాను అంటే వాటిని చూడండి, ఆకాశ పక్షులను చూడండి, ఎన్ని ఉంటామండి, వేల కోట్లు. వాటన్నిటిని నేను పోషిస్తున్నాను, వాటికంటే మీరు శ్రేష్ఠులు అంటున్నారు. అవి విత్తవు కోయవు అంటున్నాడు. అవి విత్తవు కోయవు. అందుకని మనకు ఒక భాష ఉంటుందండి, ఒక పదము, అన్ని దానాల కన్నా అన్నదానము గొప్పది అంట. నిజమే ప్రియమైన వెళ్ళం. కరోనా టైంలో మీరు చూడండి, ఎంతోమంది ఆకలికి అలమటించిన వారు ఉన్నారు. కరోనా టైంలో చాలామంది ఆకలికి అలమటించిన వారు ఉన్నారు. వారందరికీ కొంతమంది అన్నదానాలు చేశారు, కానీ నిత్యము చేయలేదు. మేము కూడా ఇండియాలో ఆ టైంలో ఉన్నప్పుడు మా తండ్రి నేను ఇద్దరము ఒక పులిహోర చేసుకొని ఒక డబ్బా పెట్టుకొని రోడ్డు పైన పాపము ఈ దిక్కులేని వారు, బీదలు, ఇదిగో కొంత మతి స్థిమితం లేని వారు ఉంటారు కదా, వారికి ఎవరు ఆహారం పెడతారు అని వారికి ఆహారం పంచడానికి వెళ్ళాం. ఒకటే పూట పెట్టాం, రెండో పూట లేదు. ఒకటే పూట. అలా చాలామంది అన్నదానాలు చేశారు. ఆ సమయంలో ఆకలి వీళ్ళ చాలామందికి తెలిసిందే. ఆ సమయంలో చూడండి, ఒక పూట పెట్టినందుకే అన్నదానం చాలా గొప్పది అనుకుంటున్నారు. కానీ నిత్య అన్నదానాలు ఎక్కడ కూడా జరగవు. కానీ దేవాతి దేవుడు మాత్రం మానవాళికే కాదు, ప్రకృతికే పెడుతున్నాడు. ఇప్పుడు మానవాళికి ఇవ్వడానికి మానవుడు శ్రేష్ఠుడే, కానీ మానవుడు దేవుని యుద్ధకు రావట్లేదు. అందుకని దేవుడు సెలవిస్తున్న మాట ఒకసారి చూస్తారా ప్రియమైన దేవుని వాళ్ళరా? కీర్తన గ్రంథము ఇదే 136వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చూడండి. ఆ సమస్త జీవులకు ఆయన ఆహారము ఇచ్చుచున్నాడు. చాలా ఇంకొక మాట కూడా చూడండి, ఇదే కీర్తనలో 104వ అధ్యాయము 21వ వచనం త్వరగా చూడండి. 104వ కీర్తన 21వ వచనం. ఆ సింహపు పిల్లలు తమ ఆహారము దేవుని చేతిలో నుండి తీసుకొన జూచుచున్నవి అంటున్నాను. ఇంకోటి 27వ వచనం కూడా ఒకసారి చదవండి. అది కూడా తగిన కాలంలో నీవు వాటికి ఆహారం ఇచ్చేదవు, ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుకొని చిన్నవి. చూడండి ఇదిగో సింహం పిల్లలంట దేవుని చేతిలో నుండి ఆహారాన్ని తీసుకొని చూస్తున్నవి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సెలవిస్తున్న మాట, ఇదిగో ఆయన కృప కొరకు కనిపెట్టుచున్నవి, తగిన కాలంలో నీ వాటికి ఆహారం ఇచ్చేదవు, ఇవన్నీ నీ దయ కొరకు. ఈ జంతువులు చూసినా, పక్షులను చూసినా, అవన్నిటి చూసినా వాటికి ఏ టెన్షన్ కూడా ఉండదు.
మానవాళికి ఏంటంటే, మనుషునికి ఏంటంటే, మన జీవితంలో చూడండి, ఉదయకాలం లేచినప్పుడు పడుకునేదాకా పడుకుంటే కూడా నిద్రలోకి ఏమొస్తాయి? ఏమని? బాధలే, ఆలోచనలే, టెన్షన్లే, నిద్ర కూడా సరిగా అంటే అందుకని దేవుడు పక్షులను వీటన్నిటి జంతువులను మనం ముందు పెట్టి ఒక బుద్ధిని నేర్పిస్తున్నాడు, ఒక జ్ఞానాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఏంటంటే ఇదిగో అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకున్న వారికి ఏ చింత లేదు. మానవుడికి ఏంటంటే చింత ఎక్కువైపోయి టెన్షన్లు ఎక్కువైపోయి ఏం చేస్తాడు, కొన్నిసార్లు ఆత్మహత్య చేసుకుంటాడు. ఏమండి, ఎప్పుడైనా మీ ఇంటి దగ్గర ఉన్న కోడి ఆత్మహత్య చేసుకుందా? కుక్క ఎప్పుడైనా ఆత్మహత్య చేసుకుందా? గేదె ఎప్పుడైనా ఆత్మహత్య చేసుకుందా? అయ్యో వీడికి నేను ఎంతో పని చేస్తున్నాను, వీనికి దుక్కి నేను దున్నుతున్నాను, ఏంటి నాకు ఈ అవస్థ, ఏంటి నాకు ఈ బాధ అని ఎప్పుడైనా గేదె ఆత్మహత్య చేసుకుందాన్ని? ఏమని? జంతువులు, మన కళ్ళ ముందున్న జంతువులు ఎప్పుడు కూడా ఆత్మహత్య చేసుకో, అవి ఎప్పుడు కూడా బాధ పడవు, అవి ఎప్పుడు కూడా దుఃఖించనే. ఇప్పుడు బాధ అంతా కూడా మనుషునికే. ఈ మనుషునికి ఎందుకంటే ఈ మనుషుడు శ్రేష్ఠుడిగా దేవుడు చేశాడు. ఏమండి, శ్రేష్ఠుడిగా దేవుడు చేసినందుకు దేవుణ్ణి పక్కన పెట్టి దేవుని మీద ఆధారపడక మనుషుడు మనుషుని మీద ఆధారపడుకొంచు ఏం చేసుకుంటున్నాడంటే దుఃఖంలోనికే వెళ్ళిపోతున్నాడు. కానీ ప్రకృతిలో ఉన్న ఏ జంతువు కూడా దాని మీద అది ఆధారపడదు. అది దేవునికి దయ కొరకు కనిపెట్టుచున్నది, దేవుని కొరకు ఎదురు చూస్తున్నది, దేవుని చేతిలో నుండి ఆహారాన్ని తీసుకోవాలని అది చూస్తున్నది. కానీ మనుషుడు ఎప్పుడు కూడా దేవుని వైపు అసలే చూడడు. మరి దేవుని వైపు చూస్తే దేవుడు ఏం చేస్తాడంటే, నిజమే, దేవుడు ఏం చేస్తాడంటే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరుస్తాడు. దేవుడు కూడా ఇంకో గొప్ప వాగ్దానాన్ని కూడా మనకు తెలియజేస్తున్నాడు. చూడండి, కీర్తనలు 34వ అధ్యాయం 10వ వచనం. దేవుడు కూడా ఒక ఉన్నతమైన మాట ద్వారా మనకు ఒక ఆదరణ కలిగిస్తున్నాడు. ఏంటి చూడండి, సింహం పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై. ఏమని? ఎంత మంచి మాట అండి. సింహపు పిల్లలు అంటే ఇప్పుడు చూడండి, ఆకాశ పక్షులను చూడు, అవేమో దేవుడు పోషిస్తూ వస్తున్నాడు, భూజంతువులను పోషిస్తున్నాడు, సముద్ర పోషిస్తున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు ఏంటంటే దేవుని ఆశ్రయించిన వారికి ఇదిగో వాటికి ఒకవేళ ఆకలి బాధ ఉంటుంది, కానీ దేవుని ఆశ్రయించే వానికి ఏ బాధ ఉండదు. ఏమండి, ఏ మేలు కొదువై ఉండదు. అంటే యెహోవాను ఆశ్రయిస్తే చాలు, యెహోవా యొద్దకు వస్తే చాలు, యెహోవా యొద్ద మనం కనిపెడితే చాలు. ఆయన మన పోషకుడు, ఆయన మనల్ని పోషించే తండ్రి, ఆయన మనల్ని పోషించే దేవుడు. మరి పోషించే దేవుడు దేవుడు అంటున్నారు కదా, మరి బైబిల్ గ్రంథంలో పోషించినట్టు ఆధారాలు ఏమైనా ఉన్నాయా? పోషింపబడ్డ భక్తులు ఎవరైనా ఉన్నారనంటే ఏమండి, చాలామంది. ఒక దినాన ఒక గుంపు ఉందండి, ఆ గుంపు పేరే ఇజ్రాయేలు. వారు ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు వారిని కానాను దేశానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తున్నప్పుడు అరణ్యంలోనికి తీసుకెళ్ళాడు, అడవిలోనికి తీసుకెళ్ళాడు, కొండల మధ్యలోకి, ఎడారిలోనికి తీసుకెళ్ళాడు. ఇప్పుడు అక్కడ వారికి ఎవరు ఆహారం ఇచ్చారు? వారు ఏమైనా పొయ్యి పెట్టుకున్నారా? వారేమైనా వ్యవసాయం చేశారా? వారు దుక్కిదున్నారా? వారు ఆహారాన్ని పండించారంటే లేదు. మరి అంతమంది, ఎంతమంది? ఏమండి, 6 లక్షలకు పైగా, 6 లక్షల కాల్బలం అయితే ఇంకా ఎంతమంది? ఇంచుమించు 10 లక్షల పైన ఉన్న జనానికి ఏమండి 40 సంవత్సరాలు ఆహారం పెట్టింది ఎవరు? ఆహారం పెట్టింది ఎవరు? ఎవరో చూస్తారా? చూడండి, నిర్గమకాండము 16వ అధ్యాయం 15వ వచనం. దానిని చూచినప్పుడు అది ఏమైనదని తెలియక ఒకరితో ఒకరు చెప్పుకొనిరి, మోషే తినుటకు యెహోవా మాకిచ్చిన ఆహారము అంటున్నాడు. ప్రతివాడును తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబంలోని తలకు ఒక్కొక్క ఓమేరు చొప్పున దాన్ని కూర్చుకున్న వాళ్ళను, ఒక్కొక్కడు తన గుడారంలో ఉన్న వారి కొరకు కూర్చుకున్న. చాలండి. ఇక్కడ చూస్తుంటే వీరిని దేవుడు ఐగుప్తులో నుండి అరణ్య మార్గంలోకి తీసుకెళ్ళిన తర్వాత దేవుడు వారిని పోషించడానికి ఒక ఆహారాన్ని ఇస్తున్నాడు. ఏమండి,
ఆ ఆహారం పేరు ఏంటంట? కింద ఉంది, ఏమని ఉందండి? మన్నా. ఏమండి? ఈ ఆహారం పేరు మన్నా. ఈ ఆహారం ఎక్కడి నుండి వస్తుందనంటే దేవుడు సాక్షాత్ ఎక్కడి నుండి కురిపిస్తున్నాడు? ఆకాశము నుండి కురిపిస్తున్నాడు. అంటే దేవుడు పోషించాలన్నప్పుడు ఆయన ఏ రకంగా అయినా పోషించగలుగుతాడు. ఆయనకు ఆ సామర్థ్యత ఉంది. అది ఇజ్రాయెల్ ప్రజలను పోషించడానికి దేవుడు ఏం చేశాడంటే ఆకాశాన్ని ఇదిగో ఆకాశ వడగండ్లు నిప్పి ఇదిగో మన్నాను శ్రేష్టమైన ఆహారం అంట. మన్నా అనగా శ్రేష్టమైన ఆహారం. మరి ఆ ఇజ్రాయెల్ ప్రజలు ఎంత ధన్యులు. ఎందుకంటే ఈ దినాన ఆ అవకాశం మనకు లేదు, కానీ ఆ దినాన వారికి శ్రేష్టమైన ఆహారం. ఆ మన్నా అనే ఆహారం ఏంటంట? దేవదూతలు తినే ఆహారం అంట. అంటే దేవదూతల ఆహారాన్ని ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు అనుగ్రహించాడు. అంటే వారిని 40 సంవత్సరాలు పోషించడానికి, 40 సంవత్సరాలు బలము చేత శక్తి చేత ఇదిగో పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళడానికి దేవుడు వారికి ఇచ్చిన ఆహారము మన్నా. అది శ్రేష్టమైన ఆహారం. మన ఆహారం. కానీ దేవుని మీద ఆధారపడ్డప్పుడు దేవుడు మంచి ఆహారం చేత, మంచి గోధుమల చేత తృప్తిపరుస్తానన్న మాట మీరు విన్నారు కదా. ఇజ్రాయేల్ ప్రజలు దేవుని మీద ఆధారపడ్డప్పుడు దేవుడు శ్రేష్టమైన మన్నా చేత వారి కడుపును నింపాడు, వారిని తృప్తిపరిచాడు. కానీ ఒక దినాన వారు ఏడ్చారు. ఏంటి, ఎప్పుడు చూసినా ఇదేనా, ఇదే మన్నానా, మాకు మరలా ఇంకో ఆహారం కావాలి. ఏ ఆహారం కావాలన్నారంటే మాంసము కావాలన్నారు. మాంసం కావాలని అన్నారు. దేవుడు అది కూడా అనుగ్రహించాడు. అది అనుగ్రహించిన తర్వాత వారు తిన్నవారు బాగున్నారండి? తృప్తిపరచబడ్డారా? లేదు. శ్రేష్టమైన మన్నా ఇస్తే ఇదిగో వారు ఇంకోటి కోరుకున్నారు. లోకం మీద ఆధారపడ్డాడు. దేవుని మీద ఆధారపడినప్పుడు ఆకాశం నుండి నీకు ఆహారం వస్తుంటుంది. కానీ దేవుని మీద ఆధారపడక లోకంలో ఆధారపడితే నీకు క్షణము, ఒక అరగంట, ఒక గంట నీకు తృప్తినిచ్చిన, ఆనందాన్నిచ్చిన అది ఎక్కువ కాలము. మాంసం తిన్నవారు ఆ దినాన్ని అక్కడే మరణించారు. అంటే చూడండి, దేవుడు పోషించే దేవుడు. ఏమండి, ఇజ్రాయెల్ ప్రజలను పోషించాడు. ఇంకొక వ్యక్తిని కూడా చూద్దాం. ఏమండి, ఇంకొక వ్యక్తిని చూడగలిగితే మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు, 4 నుండి 6 వచనాలు. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలంనకు ఆజ్ఞాపించి తిని అతనికి చాలండి. ఇక్కడ చూడగలిగితే ఎవరు ఈ వ్యక్తి అనగా ఏలియా గారు. ఏమని ఏలియా అది దేవుని చేత ఏర్పరచబడ్డ ఏమని గొప్ప ప్రవక్త అయిన ఏలియా గారు. ఈ ఏలియా గారిని దేవుడు ఒక కరువు దినాన, ఆ కరువు ఎలాంటి అంటే మహాఘోరమైన కరువు. ఆ కరువులో ఆకలితో అలమటించిపోతున్నారు. ఎడార్లు ఎండిపోయే, నీరు లేక, ఆహారం లేక, ఏమని వారి యొక్క పిల్లలను చంపుకొని తినే స్థితిలో, అలాంటి కరువులో దేవుడు ఏం చేశాడంటే ఏలియాను పోషిస్తూ వస్తున్నాడు. ఏమండి, 2 విధాలుగా దేవుడు ఏలియాను పోషించాడు. మొదటిది, ఆయన వాగులో ఉన్నప్పుడు, ఎదుగో ఈ కొండ గుహలలో ఉన్నప్పుడు దేవుని చేత ఆయన పోషింపబడ్డాడు. రెండోది, విధవరాలి ఇంటిలో పోషింపబడ్డాడు. మొదటిది మనం చూడగలిగితే ఏ రీతిగా దేవుడు పోషించాడు అనగా ఇక్కడ అంటున్నాడు ఏంటంటే, ఇదిగో 3వ వచనంలో, 4వ వచనం, 2 నుంచి చదవండి. పిమ్మట యెహోవాకు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కేతూరు వాగు దగ్గర దాగి ఉండము, ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలంలో ఆజ్ఞాపించితేనని అతనికి తెలియ. అంటే డైరెక్ట్ సాక్షాత్తు దేవుడే ఇదిగో ఏలియాకు సెలవిస్తున్నాడు, నువ్వు కేరేతు వాగు దగ్గర నీవు ఉండవు, కేరేతు వాగు దగ్గర నీవు ఉండు. ఇదిగో నీవు అక్కడ దాగి ఉంటే
నువ్వు అక్కడ నువ్వు ఉండగలిగితే ఇదిగో నీకేం జరుగుతుందంటే ఇదిగో కాకుల ద్వారా నీకు ఆహారాన్ని ఏమండి ఒక్కసారి ఆలోచించండి. కాకికి ఏమండి ఏం దొరికితే ఉంటుందని తెలుగులో ఒక మాట అంటారు, ఆ మాట వచ్చారు, కాకి ముక్క దొరికితే చాలా అంట. ఏమండి ఏమండి అంటే ఇలాంటి కాకి ఎప్పుడు కూడా ఆహారం కొరకు అది వెళ్తూనే ఉంటుంది కానీ రాదు. అది ఆహారం కొరకు, అందులో మాంసం అంటే దానికి చాలా ఇష్టం. అందుకని నోహావు ఓడలో నుండి మొదటగా బయటకు విడిచిపెట్టింది ఏంటిది? కాకిని. కాకి వెళ్ళిపోయిందంటే రాలేదు. ఎందుకనంటే ఏమండి ఆ పీనుగుల మీద, ఆ శవాల మీద ఉన్న ఆహారాన్ని, ఆ జంతువుల కలయబరాన్ని తినడానికి అది వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇలాంటి గుణలక్షణాలు ఉన్న కాకికి దేవుడు ఏం ఆజ్ఞ ఇచ్చాడు? ఇదిగో నా యొక్క సేవకునికి నీవు ఆహారము తీసుకుపో. ఏ ఆహారం అంట? ఇదిగో అక్కడ సెలవిస్తున్నమాట చూడండి, 6వ వచనంలో చదవండి. ఎలాంటి ఆహారాన్ని పంపిస్తున్నాడు? అక్కడ కాకోలమును ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసము అతని యొద్దకు తీసుకొని వచ్చు చుండెను అంటాడు. చూడండి ఏమని కాకి కాదు, కేవలం ఒక్క కాకి ద్వారా దేవుడు ఆహారం పంపాల. కాకోలం అనగా కాకుల యొక్క సమూహము, గుంపు అంటారు. ఇప్పుడు చూడండి ఆ గుంపు ద్వారా దేవుడు ఏలియాకు ఆహారాన్ని ఇస్తున్నాడు. ఎలాంటి ఆహారం ఇస్తున్నాడు? రొట్టెయో మాంసము. రొట్టె మాంసము. ఎన్ని దినాలంటే అక్కడ ఎన్ని దినాలు ఉన్నాడు, అన్ని దినాలు కూడా దేవుడు ఏలియాను ఇది కాహోలముతో ఆహారము ద్వారా పోషిస్తూ వచ్చాడు. ఏమని అనేక దినములు, అనేక సంవత్సరములు ఇదిగో పోషించాడు. దాని తర్వాత మరలా ఒక విధవరాలి ఇంటిలోనికి తీసుకెళ్ళాడు. ఇదిగో ఆ ఇంటిలో కూడా దేవుడు అద్భుతమైన రీతిలో పోషిస్తూ వచ్చాడు. ఆ ఇంటిలో ఎంత ఉంది? సమృద్ధమైన ఆహారం ఉందా? ఆ కరువు కాలంలో, ఆ కరువు రోజుల్లో ఇదిగో ఆమె దగ్గర ఎంత ఉందంటే ఏమండి ఎంత ఉంది? గిన్నెలో కొద్దిగా పిండి, బుడ్డిలో కొంచెము నూనె. అది కూడా ఆ పూటకే, ఆ ఒక్క పూట తినేసి చనిపోవాలనుకున్నారు తండ్రి కొడుకులు. కానీ దేవుడు అద్భుతమైన రీతిలో ఏలియాను పోషించాడు, అద్భుతమైన రీతిలో విధవరాలను పోషించాడు, అద్భుతమైన రీతిలో తన కుమారుని కూడా పోషించాడు. ఎన్ని దినాలంటే అనేక సంవత్సరములని రాయబడి, అనేక దినములు. అంటే ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు ఏం చేస్తానంటే మంచి గోధుమలతో తృప్తిపరుస్తాడు. ఆయనను ఆశ్రయించాలి, ఆయన నమ్ముకోవాలి, ఆయన మీద ఆధారపడాలి. ఇజ్రాయేల్ ప్రజలను మంచి మన్నా చేత, శ్రేష్టమైన మన్నా చేత 45 సంవత్సరాలు పోషించిన దేవుడు ఇదిగో ఏలియాకు కాకోలం ద్వారా ఆహారాన్ని పంపించాడు. కారు అడవిలో లేకపోతే ఆ ఎడారిలో ఉన్నప్పుడు ఇదిగో మంచి ఆహారం, మాంసము, రొట్టెను ఇదిగో ప్రతిదినము ఇప్పించాడు. అంతేకాదు విధవారాల ఇంట్లో ఏమీ లేనప్పటికీ ఇదిగో అనుదినము ఆహారాన్ని ఇస్తూ ఏలియాను పోషిస్తూ వచ్చాడు. ఎందుకనంటే వీరందరూ కూడా యెహోవాను. ఆఖరిగా యేసుక్రీస్తుల వారు ఒక గొప్ప కార్యాన్ని చేశాడు. ఆ ఒక గొప్ప కార్యం ఏంటంటే అనేకమైన ప్రజలకు ఆహారాన్ని పంచాడు. యేసుక్రీస్తుల వారు కొండ మీద ప్రసంగానికి 1000 మంది సమూహం వెళ్ళి ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క ప్రసంగాన్ని వింటూనే ఉన్నారు. వారు కాలాన్ని మర్చిపోయారు, ఆకలిని మర్చిపోయారు. దినాన ఒక అరగంట ఎక్కువైపోయింది అనుకోండి, ఏమైపోతాం మనం? అలసిపోతాం. ఒక అరగంట ఎక్కువైపోయిందంటే ఆకలి అంటాం, ఒక అరగంట ఎక్కువైపోతే నిద్రమత్తు. కానీ ఆ దినాన వారు ఆ కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు యుద్ధకు వచ్చినప్పుడు ఏమండి వారు ఆకలిని మర్చిపోయారు, ఏమండి ఇంటిని మర్చిపోయారు, అన్నిటిని మర్చిపోయారు. ఇప్పుడు అలాంటి వారికి దేవుడు ఏం చేశాడు? గొప్ప కార్యము, గొప్ప మేలను చూస్తే మత్తయి సువార్త 14వ అధ్యాయము. మత్తయి సువార్త 14వ అధ్యాయము 15 నుంచి చదవండి ఒక్కసారి. సాయంకాలం అయినప్పుడు
శిష్యులు ఆయన యుద్ధకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే భోజన పదార్థములు ప్రొద్దుపోయినని ఈ జనములు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకే వారిని పంపివేయమని చెప్పిరి. యేసు, వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా. ఏమండి, ఇక్కడ చూడండి, యేసుక్రీస్తుల వారు ఆ జన సమూహం అంతా కూడా చూశాడు. మంచి మాటలు, ఆ మాటలకి వారి ఆకలిని మర్చిపోయారు, ఇంటిని మర్చిపోయారు, కాలాన్ని కూడా మర్చిపోయారు. ఎన్ని దినములైందంట? 3 దినముల పైన అక్కడే ఉన్నారు. ఇప్పుడు 3 దినముల పైన అక్కడ ఉన్న వారిని శిష్యులు ఏం చేస్తున్నారంటే, అయ్యా ఇదిగో మీరు తెచ్చుకున్న భోజన పదార్థాలు అన్నీ అయిపోయాయి కదా, మీరు ఆకలితో ఉన్నారు కదా, ఇదిగో మీరు వెళ్ళి భోజనాలు కొనుక్కోండి, తెచ్చుకోండి అని పంపివేయడానికి వారు ఇది ఏమవుతున్నారు, సిద్ధమవుతున్నారు. అప్పుడు యేసుక్రీస్తుల వారు అన్నారు, అయ్యా మీరెందుకు వాడిని పంపివేస్తున్నారు, ఎందుకు వాడిని మీరు తొందర పెడుతున్నారు అన్నప్పుడు వారు అన్నారు, వీరికి భోజనం కావాలి అన్నప్పుడు యేసుక్రీస్తుల వారు అంటున్నాడు ఏంటంటే, మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పండి. ఏమని, ఇలాంటి సమయంలో ఎలా ఉంటుందని పరిస్థితి? ఇంట్లో స్త్రీలకు బాగా తెలుస్తుంటారు. ఏమండి, పురుషుడు వచ్చి, ఏమమ్మా ఇదిగో వీరు వచ్చారు, బంధువులు వచ్చారు, వీరికి ఆహారం పెట్టు అనగానే సమయంలో యాలగాని అలా ఏమని బంధువులను తీసుకొచ్చి అన్నం పెడితే ఉన్నదో లేదో వారికి వండాలి పెట్టాలంటే ఎంత సమయం అవుతుంది అని చాలాసార్లు అనుకుంటుంటారు. ఇప్పుడు శిష్యులు కూడా పరిస్థితి ఏంటంటే, ఇన్ని వేల మంది కళ్ళారా చూస్తుంటే వేల మంది ఉన్నారు. ఈ వేల మందికి మేము ఆహారం పెట్టాలి, మా దగ్గర ఏముంది? మేమే యేసుక్రీస్తు వెంబడ తిరుగుతున్నాం. ఎందుకు? ఈయన దగ్గర ఉంటే మాకు భోజనం దొరుకుతుంది, ఈయన దగ్గర ఉంటే మాకు పదవులు ఉన్నాయి, ఈయన దగ్గర ఉంటే మాకు మంచి వరాలు వస్తున్నాయి, ఈయన దగ్గర ఉంటే మామూలు ప్రజలందరూ గుర్తుంచుకుంటున్నారని ఈయనెంబడ మేము పరుగులు పెడుతుంటే, ఇదిగో మేము ఈయనెంబడ మేము ప్రయాణిస్తుంటే ఈయన ఏం చేస్తున్నాడు? అందరికీ ఆహారము. ఇప్పుడు వారందరూ కూడా షాక్ అయిపోయారు. ఏంటి, ఇంతమందికి మేము భోజనం ఏ రీతిగా సిద్ధపరచాలి, ఏ రీతిగా పెట్టాలని వారు తొందరపరుచున్నప్పుడు యేసుక్రీస్తుల వారు ఇదిగో చేసిన గొప్ప కార్యం చూడండి, 18వ వచనం నుంచి. ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, వాటిని నా యొద్దకు తిండని చెప్పి పచ్చిక మీద కూర్చుండని జనులకు ఆజ్ఞాపించి, ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలను విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలు కాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. ఏమండి, ఎంతమంది అట అండి? ఎన్ని పెట్టాడు? ఏమండి, ఎన్ని పెట్టాడు? 5 రొట్టెలు 2. ఇప్పుడు 5 రొట్టెలు 2 చేపలు ఏమండి, కేవలం 5,000 మంది పురుషులు అంటున్నారు. మరి పిల్లలు ఎంతమంది ఉన్నారు, స్త్రీలు ఎంతమంది ఉన్నారు? ఏమండి, అంటే ఒక లెక్క వేసుకుందాం, ఒక 20,000 మంది, ఒక 10,000 మంది వేసుకుందాం. 10,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు సరిపోతాయా అండి? సరిపోతాయా? ఏమండి, ఇప్పుడు ఆహారము అందుకొచ్చింది ఎవరు? దయ్య గారు. ఇంచుమించి 20 నుంచి 25 మంది అనుకున్నాం. ఏమండి, ఇప్పుడు 50 మంది వచ్చి పెట్టమంటే ఏమండి కుదురుతుందా? నాని బ్రదర్ పెట్టుమని మేము అన్నాం అనుకోండి, ఆయన మొమ్మకం చూస్తాడు. ఏంటి, ఇప్పుడు 2 చేపలు 5 రొట్టెలు తీసుకొచ్చి అచ్చా అయ్యా మా దగ్గర ఇవే ఉన్నామన్నప్పుడు యేసుక్రీస్తుల వారు అంటున్నారు, పంచిపెట్టండి. అది ఏ రీతిగా సాధ్యమవుతుంది? 2 చేపలను 5 రొట్టెలను పెట్టడానికి సాధ్యము. కానీ యేసుక్రీస్తుల వారు ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదం ఏమైపోయిందంటే ఏమండి, గంపలు 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 అందరూ కూడా తృప్తిగా తిన్న తర్వాత కూడా మరలా ఎన్ని మిగిలాయి అని. నిజమండి, ఆ దినాన ఉన్న జన సమూహము వారు చూసిన కళ్ళు, ఎందుకంటే ఆ గొప్ప అద్భుత కార్యాన్ని వారు చూశారు కదా, వారు ఎంతో ధన్యులు. ఎందుకంటే ఇదిగో కళ్ళ ముందు 2 చేపలు 5 రొట్టెలను ఇన్ని వేల మందికి పంచిన గొప్ప కార్యము ఏదైతే ఉందో
అది చాలా అదృష్టం. అక్కడ ఉన్నవారు అదృష్టవంతులు, దాన్ని చూసిన వారు, ఆహారం తిన్నవారు అదృష్టవంతులు. ఏమని? కానీ దేవుడు గొప్ప కార్యం ఏం చేశానంటే తృప్తి. 20 వచనం నుండి వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత ఏమండి అని తృప్తి. అందుకని మొదటి వచనం మీకు చూపించాను, మంచి గోధుమల చేత ఆయన నిన్ను తృప్తిపరచను. అది నాన్న 5,000 మంది ఆయన ఏం చేసినట్టు ఆహారం పెట్టాడు. ప్రేమని దేవుని ఆహారం పెట్టాడు. అందుకని మన జీవితంలో ఏమండి ప్రాముఖ్యంగా మనం ఆహారం అంటున్నాం, దాని కొరకు ఎంతో ఆరాటపడుతున్నాం, దాని కొరకు ఎంతో వ్యయ ప్రయాసాలను మనము ఇదిగో ఏం చేస్తున్నామంటే ఇదిగో వేస్తున్నాం. ఏమంటే చెమటను రక్తాన్ని చెమటగా, చెమటను రక్తంగా మార్చి మనం ఎంతో కష్టపడుతున్నాం. ఒక్కసారి మనం దేవుని మీద ఆధారపడ్డామా? ఒక్కసారి దేవుని వైపు చూస్తున్నామా? దేవా నీవే నా పోషకుడు అని మనం ఆయన మీద ఆధారపడి మనం జీవిస్తున్నామా? మరి ఒక్కసారి మన యొక్క జీవితంలో మనం ఆయన మీద ఆధారపడదాం, ఆయన ఆశ్రయిస్తాం. ఇదిగో సింహం పిల్లలు ఆయన చేతిలో నుండి ఏ రీతిగా ఆహారాన్ని లాక్కుంటున్నావో, ఇదిగా ఎప్పుడైతే దేవుని యొక్క కనికరం కొరకు ఎదురు చూస్తున్నావో, నీవేదినా దేవుని కొరకు చూస్తున్నావా? అందుకని యేసుక్రీస్తుల వారు కూడా ఒక ప్రార్థన నేర్పించాడు, ఒక మంచి ప్రార్థన. ఏం ప్రార్థన అంటే పరలోక ప్రార్థన. మీ అందరికీ తెలుసు. అందులో ఒక మాట ఉంటుంది, అనుదిన ఆహారం నేడు మాకు. అందులో వేరేది ఉండదు, వేరే అవసరత ఏది కూడా ఉండదు. పరలోక ప్రార్థన మీరు మరొకసారి ధ్యానించండి, మీ అందరికీ నోటిగా ఉంటుంది కావచ్చు. ఏమండి పరలోక ప్రార్థనలో నేడు మాకు ఆహారము అనుదిన ఆహారం దయచేయమంటాడు. అంటే అనుదిన ఆహారం దయచేవాడు ఆయన, ఈ లోకంలో కాదు. ఇదేనా ఒకవేళ నువ్వు భూమిని పండిస్తున్నావు, నువ్వు వరిని వేస్తున్నావు, నువ్వు పంటను పండిస్తున్నావు, నువ్వు భూమిని దున్ని అందులో విత్తనాలు వేసి సమృద్ధమైన ఆహారం తీస్తున్నావు, నేను పండించుకుంటా అనుకున్నావు. ఆ భూమికి పండించే తత్వాన్ని ఎవరిచ్చారు? దేవుడే. నువ్వు చెట్టు పెట్టావు, విత్తనం పెట్టావు, అది మహావృక్షమే ఫలాలు ఇస్తుందంటే అది మహావృక్షం అవ్వడానికి నేలకు పండించే భాగ్యం ఇచ్చింది ఎవరు? దేవుడు. అంటే ఈ భూమిలో ప్రకృతిలో ఏది కూడా దేవుడు లేకుండా ఏ చెట్టు కూడా ఫలం ఇయ్యదు, ఏ భూమి కూడా సారవంతమైన పంటను నీకు ఇయ్యదు. ఏది కావాలన్నది దేవుని నుండి రావాలి. మొదటిగా నీవు దేవుని మీద ఆధారపడితే దేవుడు నిన్ను పోషిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని వలన మనం దేవుని మీద ఆధారపడదాం. దేవుడు నిన్ను పోషించేవాడు, నిన్ను ఇదిగో మంచి గోధుమల చేత తృప్తిపరిచేవాడు. కాబట్టి అలాంటి దేవుని మీద మనం ఆధారపడి మనము మన కుటుంబము దేవుని చేత పోషింపబడాలని కోరుచు నా మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు దేవుడు మన వెనుకలో దీవించును గాక.